ప్లేసెస్ లో ఇండియా కూటమి లీడ్ లో ఉంది. వైసీపీ ఇంకా ఎక్కడ కూడా ఇంకా బయటికి రాలేదు. అప్డేట్ అయిందన్న అఫీషియల్ 109 అప్డేట్ అయింది. 75 ఉండే 109 అప్డేట్ అయింది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఎలక్షన్ కమిషన్ సంబంధించి 109 స్థానాల్లో ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉందా? 109 అనౌన్స్ అయినాయి స్థానాల్లో. సో 64 బీజేపీ ఉంది, కాంగ్రెస్ 20 ఉంది. సో రేషియో ఎట్లా ఉంది మీకు కనబడుతున్న? ఆల్మోస్ట్ పిక్చర్ క్లియర్ గానే కనబడుతుంది. అంటే ఇది కంప్లీట్ పోస్టల్ బ్యాలెట్ కాబట్టి, సో దీంట్లో ఏం అవకతవకలు జరిగాయి కాబట్టి, సో దీన్ని బట్టి మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ని మ్యాచ్ అవుతుంది. సో దీనికి వేరే ఏం లేదు. ఎగ్జిట్ పోల్ కు తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తున్నాయి. మన తెలంగాణలో కూడా మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అవును. సో మరి ఇప్పుడు దీన్ని ఈవీఎంస్ తో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు ఈవీఎం అని అంటే, పోస్టల్ బ్యాలెట్ లో మీకు అక్కడైతే ఈవీఎం ఏం లేదు కదా, అయిపోతుంది. వాళ్ళు కంప్లీట్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. నార్మల్ సాధారణ ప్రజల కన్నా వీళ్ళు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక టీచర్ గానీ, ఒక ఆర్డీఓ గానీ, ఒక ఎంఆర్ఓ గానీ, ఒక పట్వారీ విఆర్ఓ లెవెల్ స్థాయి గానీ, ఒక పంచాయత్ సెక్రటరీ స్థాయి గానీ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ గానీ, వీళ్ళు రోజు ఒక 100 మంది 200 మంది ప్రజలను కలిసేటోళ్ళు. అంటే ప్రజలు ఏమనుకుంటారో అండ్ ఆ ప్రజలను ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు. సో వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి మనం స్పష్టంగా ఇదే ఎలక్షన్ ట్రెండ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే వెళ్ళిపోతే ఎట్లా బాబు? జరసేపు ఉండొచ్చుగా. ఖమ్మం వాళ్ళు గెలుస్తామని ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కి వెళ్ళిపోతే ఎట్లా? వాళ్ళు ఇచ్చిన 6-7 గెలుస్తాయి అని చెప్పుకుంటున్న సీట్లలో ఖమ్మం ఒకటి ఉంది. ఖమ్మంలో డబ్బులు వంచారు కదా, అందుకే బాగా. వరంగల్లో వంచారు, ఖమ్మంలో అట్లీస్ట్ భువనగిరి బూరా ఆధిక్యత బూర నరసయ్య గౌడ్. సో ఐ థింక్ బూర నరసయ్య గౌడ్ కూడా ఆధిక్యంలో ఉన్నారన్నది ఒకటి మనకి వార్త వినబడతా ఉంది. భువనగిరిలో బీసీ యాంగిల్ ప్రధానంగా పనిచేసింది. మనం కూడా ఆ యాంగిల్ మీద ప్రధానంగా ఫోకస్ చేసినాము. సో ఐ థింక్ నేను అనుకోవడం ఇక్కడ 2-3 ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఆ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కలుపుతారా, లేకపోతే నియోజకవర్గాల వారీగానే కౌంట్ చేస్తారా? అన్ని కలిపి. అంటే మన ఈవీఎంస్ ఓపెన్ చేసాం అనుకోండి, అన్ని కలిపి కౌంట్ చేస్తారు. అన్ని కలిపే కౌంట్ చేస్తారు. బూత్ వైజ్ ఇవ్వలేరు, అన్ని కలిపి ఇస్తారు. మనం ఈవీఎంస్ ఓపెన్ చేసినప్పుడు భువనగిరి, ఆలేరు ఇట్లా డిఫరెంట్ వారీగా వస్తాయి. అవి రౌండ్స్, భువనగిరి ఎన్ని రౌండ్స్ ఉన్నాయో చూడాలి. రౌండ్స్ వారీగా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే, ఇప్పుడు బోరా లీడ్ లో ఉన్నాడంటే భువనగిరి, ఈ ఇబ్రహీంపట్నం, లేకపోతే జనగాం, ఈ ఏరియాలో కొంత లీడ్ వస్తుంది. ఓవరాల్ తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంత బీజేపీకి ఎడ్ చేస్తున్నారు. మనం మాట్లాడుకున్న అంశం. సో బీజేపీ కొంచెం ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటుందో పోస్టల్ బ్యాలెట్స్ లో వాళ్ళు కనిపిస్తారు. మీరు ఇప్పుడు వరంగల్లో కూడా కనిపించింది అన్నారు రీజన్ అదే. పెద్దపల్లిలో కూడా అదే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. నాగర్ కర్నూలులో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ బీజేపీకి లీడ్ ఇస్తారు. సో కామన్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది కొంత తారుమారు అవుతుంది. సో మనం ఏదైతే బీజేపీకి ఇవ్వలేదో, ఇవ్వని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని మాట్లాడుకున్న స్థానాలు అనూహ్యంగా